Welcome to JRTV. Now we can discuss with combination of sweet potato with మెట్టతామర కాంబినేషన్. ఈ విధంగా పెంటాఫోలియేట్ హెక్సాఫోలియేట్ లీవ్స్ వస్తాయి స్వీట్ పొటాటోకి. సో దాని యొక్క దుంపనే మీకు లాంగిట్యూడినల్ సెక్షన్ కటింగ్ చేయటం, లేదా హారిజాంటల్ సెక్షన్ కటింగ్ చేయటం, లేదా మీకు ఏటవాలుగా మీకు ఇది కాంబినేషన్ పెట్టి మీరు మెన్యూర్లో స్టెబిలైజేషన్ చేసి లూజ్గా లేకుండా మీరు లైగేషన్ చేయండి. క్లియర్ టేప్ తోటి లైగేషన్ చేసి మీరు మెన్యూర్లో బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, శాండీ సాయిల్, పెబల్ స్టోన్స్ ఆర్ డ్రై లీవ్స్, డెడ్ స్టెమ్స్, డెడ్ బ్రాంచెస్ బాగా అడుగుకి బాగా వేసేసి పైన మీరు మెన్యూర్ వేసి దాంట్లో ఇది ఇంట్రడ్యూస్ చేయండి. అద్భుతంగా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ చిలకడ దుంపలో మీకు ఎక్కువగా స్టార్చ్, షుగర్స్, ఫైబర్, నెక్స్ట్ మీకు ఎన్నో పోషక విలువలు, విటమిన్స్, న్యూట్రియంట్స్ ప్లస్ అన్నీ మీకు సమృద్ధిగా ఉండి ఈ మన మెట్టతామర దుంపతోటి సంయోగ ప్రక్రియలో మీకు సరికొత్త వంగడం అనేది మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు మన కిచెన్లో వేస్టేజ్ కింద తీసే ఈ పొటాటో మొలక, లేదా మీకు ఈ అల్లం యొక్క మొలక, ఉల్లి యొక్క మొలక, స్వీట్ పొటాటో యొక్క మొలక, మీరు ఆ ఐ పార్ట్ ఒకటి మీరు ఎక్కడైతే మొలక వచ్చిందో అది ఒక స్క్వేర్ టైప్లో మీరు కట్ చేయండి. కట్ చేసి మీరు గ్రో బ్యాగ్లో ఆ ఫ్రాగ్మెంట్, ఆ క్యూబ్ మీరు గ్రో బ్యాగ్లో ఇంట్రడ్యూస్ చేయండి. దానికి అదే ఇండిపెండెంట్ ప్లాంట్ కింద అద్భుతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రైజోమ్ని మీరు ఒక ఖండాల కింద కట్ చేసి మనం గ్రో బ్యాగ్స్లో ఇండిపెండెంట్గా ప్లాంటేషన్ కనుక చేస్తే దానికి అదే మన ఇది మీకు ప్రాణం పోసుకుని అది ఇండిపెండెంట్ ప్లాంట్ కింద అద్భుతంగా మంచి స్టిమ్యులేషన్ తోటి పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఈ మెట్టతామర యొక్క ఈ సెక్షన్ కటింగ్ వెర్టికల్ కానీ హారిజాంటల్ కానీ లేదా ఏటవాల్ సెక్షన్ విత్ స్వీట్ పొటాటో యొక్క దుంప యొక్క వెర్టికల్ కటింగ్ కానీ, హారిజాంటల్ కటింగ్ కానీ, లేదా ఏటవాల్ కటింగ్ కానీ మీకు టేప్ తోటి లైగేషన్ చేసి మీరు గ్రో బ్యాగ్లో ఇంట్రడ్యూస్ చేయండి. అద్భుతంగా మీకు ప్లాంట్ మంచి ఉద్దీపనంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో మీకు ఈ స్వీట్ పొటాటో ఇన్ కాంబినేషన్ విత్ మెట్టతామర రెండు మీకు సంయోగ ప్రక్రియ ద్వారా మనం సరికొత్త వంగడాన్ని మనం మార్కెట్లోకి రిలీజ్ చేయొచ్చు. మీకు ఎన్నో స్వీటనర్ ప్లస్ స్టార్చ్, ప్రోటీన్స్, నెక్స్ట్ ఫైబర్స్ ప్లస్ విటమిన్స్, నెక్స్ట్ మినరల్స్ అన్నీ మీకు పుష్కలంగా ఉంటాయి. మీరు చూడండి, వెస్ట్ బెంగాలీస్ అంతా ఎక్కువగా ఈ స్వీట్ పొటాటో ఎక్కువగా ఉడకబెట్టుకుని అది రెసిపీ కామన్గా మీకు ప్రతి పూట మీకు ఈ బంగాళదుంప కాంబినేషను ఉంటుంది. మనం కాంబినేషను బంగాళదుంప ఎగురు, నెక్స్ట్ పులుసు ప్లస్ వేపుడు ప్లస్ చిప్స్, ఎన్నో కాంబినేషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో అద్భుతంగా మనం ఈ స్వీట్ పొటాటో ప్లస్ ఈ మెట్టతామర కాంబినేషన్లో మీకు సరికొత్త వంగడాన్ని మనం బయటికి తీసుకొస్తే సో దాని యొక్క ప్రాపర్టీస్ చాలా వేరేగా ఉండి మనకి అద్భుతమైన మినరల్స్, మెటల్స్, నెక్స్ట్ న్యూట్రియంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఇటువంటి స్వీట్ పొటాటో బ్రాంచ్ కట్టింగ్ మీరు సంయోగం చేయొచ్చు, లేదా దుంపే డైరెక్ట్ మనం సంయోగ ప్రక్రియ ద్వారా మనం ఇది మెట్టతామరతోటి లేదా మన స్వీట్ పొటాటో విత్ పొటాటో కాంబినేషన్ తోటి మనం హ్యాపీగా చేయొచ్చు. మీరు టూత్ పిక్
మీరు హారిజాంటల్ కటింగ్ ఇలా చేస్తే టూత్పిక్ ఇలాగా మీరు ఇది అడ్డుగా మీరు పోనిస్తే రెండు స్టెబిలైజ్ అవుతాయి. చాలామంది అంటారు మీకు నెక్రోసిస్ చేయొచ్చు కదా అంటారు. అప్పుడు టేప్ వేయండి, మీరు క్లియర్ టేప్ టైట్ చేసి అందులో మీరు ఇంట్రడ్యూస్ చేస్తే మీకు అద్భుతంగా ప్లాంట్స్ రెండు సంయోగ ప్రక్రియలో మీకు మంచి కాంబినేషన్లో ప్లాంట్ ఎదిగే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు కర్ర పెండలం విత్ స్వీట్ పొటాటో కాంబినేషను మనం చేసి అది ఏ విధంగా వస్తుందో మనం చూద్దాం. బాగా పెద్ద సైజు వచ్చేలాగా మనం ప్లాన్ చేయొచ్చు. సో స్వీట్ పొటాటో ప్లస్ కర్ర పెండలం, ఎందుకంటే సగ్గు బియ్యం ఇవన్నీ మీరు దాంతో ఉత్పత్తులు చేస్తారు కాబట్టి మనకి ఈ స్వీట్ పొటాటో విత్ కర్ర పెండలం మనం సంయోగ ప్రక్రియ ద్వారా కొత్త ఉత్పత్తిని నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం. ప్రస్తుతం అయితే ఈ స్వీట్ పొటాటో విత్ మెట్ట తామర కాంబినేషన్లో సరికొత్త ప్రయత్నం మనం చేసామంటే మీకు మంచి వ్యాధికి నిరోధక శక్తి, మెండుగా ఉండే నెక్రోసిస్ లేకుండా, ఎటువంటి వాటర్ ఎంత వర్షం కురిసినా మీకు ఈ స్వీట్ పొటాటో కుళ్ళిపోకుండా, ఈ ఎంత వర్షం కురిసినా ఈ మెట్ట తామర యొక్క దుంప వాటర్ని బాగా అబ్సార్ప్షన్ చేసుకుని మీకు సరిపడా వాటర్ని సంయోగ ప్రక్రియలో ఉన్న ఈ స్వీట్ పొటాటోకి కావలసినంత వాటర్ని రిలీజ్ చేసి 25% మీకు స్వీట్ పొటాటోకి సప్లై చేసి 75% మీకు ఈ మెట్ట తామర మీకు వాటర్ని సక్ చేసుకుని రెండు నువ్వా నేనా అంటూ బాగా అద్భుతంగా పెరిగే అవకాశం ఉన్నది. సో ఇది నెక్స్ట్ ప్రాక్టికల్స్లో ఇది మనం నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ప్రాక్టికల్స్ చేసి మీకు అద్భుతంగా చూపిస్తాం. సో అప్పుడు ఈ భూమిలో పెరిగే దుంప నెక్రోసిస్ని ఇది ఈ మెట్ట తామర యొక్క దుంప వాటర్ని సక్ చేసేసుకుంటుంది, బాగా అబ్సార్ప్షన్ చేసేసుకుంటుంది. అబ్సార్ప్షన్ చేసుకుని మీకు సూడో స్టెమ్లో మీకు ప్రిజర్వేషన్ చేసుకుని సస్టైన్డ్ రిలీజ్ మీకు నెమ్మదిగా వాటర్ని యూజ్ చేసుకునే అద్భుతమైన ప్రక్రియ. సో దానివల్ల ఈ మీకు సిలగడదుంప అతి వర్షాలకి మీకు కుళ్ళిపోవటం, లేదా బంగాళదుంప అత్యధిక వర్షపాతానికి కుళ్ళిపోవటం, లేదా మీకు ఎలిఫెంట్ లెగ్ మీకు దుంపలు కుళ్ళిపోవటం, లేదా కర్ర పెండలం మీకు దుంపలు కుళ్ళిపోవటం, లేదా మీకు ఇది పెండలం యొక్క దుంపలు ఇవన్నీ కుళ్ళిపోకుండా సేవ్ చేసే అద్భుతమైన విగార్ని మనం బయటికి తీసుకురావచ్చు. ఒక మొక్క వాటర్ ఎక్కువ అబ్సార్ప్షన్ చేసుకుంటుంది, ఒక మొక్కకి కొంత పరిమాణంలోనే వాటర్ కావాలి. సో ఈ రెండు మీకు ప్రపోర్షనేట్గా షేర్ చేసుకునే అద్భుతమైన ప్రాక్టికల్ మనం నెక్స్ట్ వీడియోలో మనం చేయొచ్చు. సో మీరు ఈ స్వీట్ పొటాటో యొక్క బ్రాంచ్ ఎగ్జోటిక్ ఇది కట్ చేసి అది సంయోగ ప్రక్రియ చేయొచ్చు, లేదా దుంపనే మీరు కట్ చేసి ఈ విధంగా గ్రో బ్యాగ్లో లేదా పెట్ బాటిల్లో ఇంట్రడ్యూస్ చేసి మీకు అద్భుతమైన వంగడాన్ని మనం బయటికి తీసుకురావచ్చు. సో మనకి వ్యాధి నిరోధక శక్తిని బాగా మనం కాపాడుకునే ఈ అద్భుతమైన విగార్ని మనం డే టు డే మన రెసిపీస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో మీకు నెక్స్ట్ వీడియోస్లో ఏ విధంగా మీకు ప్రాక్టికల్స్ చేయాలో అది మేము చేసి చూపిస్తాం. దానికి అనుగుణంగా మీరు మీ గ్రో బ్యాగ్స్లో, పెట్ బాటిల్స్లో, లేదా ఎంటీ బకెట్స్లో వేస్ట్ ట్రాష్ కింద బయటపడేసే వాటర్ బాటిల్స్ కింద 2 పెరిఫరేషన్స్ చేసి వాటిలో ఇది పెంచుకోండి. మీకు చాలా నీట్గా ప్లాంట్ ఒక బుకే మనం ప్రజెంటేషన్ ఇస్తే ఎంత నీట్గా కనిపిస్తుందో అంత నీట్గా ప్లాంట్ పెరిగిన తర్వాత అంత పచ్చగా పరిశుభ్రంగా
నెక్స్ట్ మంచి మంచి ప్రొడక్టివ్గా మంచి ప్రొఫ్యూజ్ బ్రాంచెస్ తోటి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ లీవ్స్ తోటి మిమ్మల్ని డైలీ వెల్కమింగ్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ చెప్తుంది. సో మంచి ఇది మన సన్సెట్ సన్ యొక్క కలరు, సన్ రైజ్ యొక్క సన్ యొక్క కలర్స్ మనం ఒకే ప్లాంట్లో కూడా చూసే విధంగా మీకు నెక్స్ట్ ప్రాక్టికల్స్లో మీకు చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.